ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా ఇంగ్లాండ్తో టీ20 సమరానికి సిద్దమైంది. 5 టీ20ల సిరీస్లో భాగంగా నేడే తొలి టీ20 మ్యాచ్కు కోల్కతా వేదికగా జరగనుంది. టెస్టుల్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉన్నా టీ20లో మాత్రం భారత్ది జైత్రయాత్ర కొనసాగిస్తోంది. యువకులతో కూడిన జట్టు విధ్వంసకర ఆట తీరు కనబరుస్తుంది. జింబాబ్వే, శ్రీలంక, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికాలపై సిరీస్లు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇంగ్లాండ్పై కూడా అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. శాంసన్, సూర్యకుమార్, అభిషేక్, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మలతో భారత్ బ్యాటింగ్ బలంగా ఉంది. షమి రాకతో బౌలింగ్ బలం పెరిగింది. ఇంగ్లాండ్ టెస్టుల్లోనే టీ20 తరహాలో ఆడనుంది. అలాంటి పొట్టి ఫార్మాట్లో ఆ జట్టు విధ్వంసాన్ని అంచనా వేయలేం. మ్యాచ్ను మలుపు తిప్పే భారీ హిట్లరు ఆ జట్టులో ఉన్నారు. ఫిలిప్ స్టాల్ట్, బట్లర్, లివింగ్స్టోన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్ వంటి హిట్లర్లను కలిగి ఉంది. బ్యాటింగ్కు అనుకూలించే ఈడెన్ గార్డెన్స్లో వారి ఊచకోతను అడ్డుకోవడం భారత బౌలర్లకు సవాలే. ఆర్చర్, మార్క్వుడ్, అట్కిన్సన్లతో ఆ జట్టు బౌలింగ్ దళం కూడా బలంగా ఉంది. భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమి దాదాపు 14 నెలల తర్వాత తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్నారు. రీ ఎంట్రీ తర్వాత అతను ఆడబోతున్న తొలి సిరీస్ ఇదే. 2023లో వన్డే వరల్డ్ కప్ తర్వాత గాయం, సర్జరీ కారణంగా అతను జాతీయ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. అయితే పూర్తి ఫిట్నెస్ సాధించిన అతను ఇటీవల డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చాటాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్తో సిరీస్కు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికయ్యాడు. ఈ సిరీస్లో అందరి దృష్టి అతనిపైనే ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు షమి ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. దేశవాళీలో రాణించిన అతను అదే జోరును కొనసాగించాలని చూస్తున్నాడు. కాగా టీ20లో ఇరు జట్ల మధ్య పోరులో టీమిండియాదే కాస్త పైచేయి. భారత్, ఇంగ్లాండ్ ఇప్పటి వరకు 24 టీ20లు ఆడాయి. అందులో ఇండియా 13 మ్యాచ్ల్లో గెలవగా ఇంగ్లాండ్ 11 విజయాలు నమోదు చేసింది. ఇలా ఉండగా ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటర్లకు ప్యారడైజ్ అని చెప్పవచ్చు. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 143, కానీ చాలాసార్లు 200కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. మంచు ప్రభావం ఉండే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ తీసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంది.